సార్ మీరు రాసిన దీంట్లో మీరు చూస్తున్న సంఘటనలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఆత్మహత్యల కేసు చూస్తుంటారు 174లో. అవును సార్. చిన్న చిన్న కారణాలకి సూసైడ్ చేసుకుంటారండి. భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా అత్తాకోడలు అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అవ్వచ్చు. అమ్మాయి ప్రేమించలేని వీడు సూసైడ్ చేసుకుంటాడు, కానీ రోడ్డు మీదకి వచ్చే బాధపడేది తల్లిదండ్రులు. అబ్బాయి వేధిస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు బాధపడతారు. భర్త తిట్టాడని, లేదా భర్త ఒక మాట అన్నాడని, లేదా అత్తమ్మ ఒక మాట అని వెళ్ళిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెకున్న పిల్లలు అనాథలు అవుతారు, భర్త జైలుకి వెళ్తాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి అసలు? సార్ ఇది చిన్న చిన్న కారణం అండి. సూసైడ్ అన్నది సొల్యూషన్ కాదు. అవును సార్. కానీ నిజంగా సార్ మీరు చెప్పింది వాస్తవమే సార్. దీనికి అన్నిటికీ కారణాలు తీసుకుంటే సార్, మన సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం సార్. ఏది కూడా బేస్ అమ్మ ఒడి నుంచి నేర్చుకోవాల్సిందే సార్. కానీ అది ఏమైందంటే కాలక్రమేణా మన మారుతున్న కాలాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని స్ప్రెడ్ అయిపోవడం. అంటే సార్ అది స్పీడ్గా అంటే ఇద్దరు మేము చదువుకున్నాం అంటే తొందర నిర్ణయాలు సార్. వీటి వల్ల ఏమవుతుందంటే సార్ ఈగో అనుకోవచ్చు. అవును సార్, అంటే ఈగోలు ఉన్నాయి. రెండవది ఏమంటే బాధ్యతారాహిత్యం సార్. బాధ్యతారాహిత్యం ఎక్కువ. ఇక్కడ బేస్ ఎప్పుడైతే సార్, ఇప్పుడు గమనించండి సార్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తారు కదా సార్, పెళ్లి చేసే ముందు పెళ్లి కూతురు తండ్రి ఆలోచిస్తాడంట అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉండాలి అని. తల్లి ఏం ఆలోచిస్తుంది, అతనికి ఇన్కమ్ ఎంత మాత్రం వస్తుంది ఆలోచిస్తుందంట. సంసారం చేసేది బిడ్డ కాబట్టి. పెళ్లికి వచ్చిన దగ్గర బంధువులు ఏం ఆలోచిస్తారు, పెళ్లి కొడుకు మన క్యాస్ట్ అని అడుగుతారంట. ఇంకా దూర బంధువులు వస్తారు, ఏం ఫుడ్ పెడతారా, అరేంజ్మెంట్స్ అని వస్తారు. అది కామన్, తిని అక్షంతలు వేసి వెళ్ళిపోతారు. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, రెండవ సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, ఇంకా మూడవ సంవత్సరం నుంచి చుట్టుపక్కల వాళ్ళు వింటారు సార్. ఇది పరిస్థితి. దీని పరంగా ఎందుకు చెప్తానంటే సార్, యాక్చువల్గా ఈ ఆత్మహత్య అనే విషయానికి వస్తే, మనిషి చనిపోయే ముందు అతని కారణాలు ఏమంటే సార్, ఒకటి అలవాట్లు కూడా సార్. ఇప్పుడు కొంతమంది ఏం చేసేటోళ్ళు, ముందు ఉండరా మీ నాన్నకు తెలిస్తే లేదా మన సార్కి తెలిస్తే అనేటువంటి ఒక భయం అనేది ఉండేది. ఆ భయం ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఎప్పుడైతే ఒంట్లో భయము బాధ్యత లేదో, ఒకప్పుడు నిజం చెప్తున్నాను సార్, మేము చిన్న వాళ్ళప్పుడు మా కానిస్టేబుల్ గారు వస్తారంటే కూడా మేము భయపడేవాళ్ళం సార్. అటువంటి భయం లేదు. ఇప్పుడు రాను రాను మార్పులు చాలా స్పీడ్ అయిపోయింది సార్. ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఆత్మహత్య అనేది సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ కాదు సార్. కానీ విషయం ఏంటంటే, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్. పక్కన ఓదార్చేవాళ్ళు చెప్పాలంటే ఈవిడ బాధన ఎదుటి వాళ్ళు పంచుకోడు కదా. వాడు పంచుకోడు సార్. అంటే వాడు లోపల మదన పడుతూ ఉంటాడు. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరు, పేరెంట్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయాలా, లేదా క్లాస్ టీచర్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయాలా, లేదా మన ఫ్రెండ్స్ అన్నా ఫైండ్ అవుట్ చేయాలా. ఎందుకంటే ఎవడు వాడు బిజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చీమ మీద ఒక చిన్న డ్రాప్ వాటర్ వేస్తే అది బతకాలని ఆశతో గిల్లగిల్లగిల్లగిలని కొట్టుకొని పెట్టేస్తుంది, చూసారా సార్. ఇంకా భగవంతుడు మనకి ఇంత పెద్ద శరీరాన్ని ప్రసాదించినప్పుడు దాని పరిష్కార మార్గాన్ని కూడా ఆయన ఇచ్చాడు సార్. అంతే కదా సార్. ఇప్పుడు సంతోషం, నమ్మకం అనేవి ఏ సూపర్ మార్కెట్లో దొరకవు సార్. అవి సంతోషం, నమ్మకం. ఎందుకంటే మనం నిరంతరం భూమి చుట్టూ నిరంతరం వెలిగే సూర్యుని చూసి కూడా చీకటి భయపడుతుంది సార్. నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది సార్. ఓటమి కూడా భయపడుతుంది. అందుకే మా మిత్రులు ఉన్నారు సార్, డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు రాశారు సార్ ఒక ఆత్మహత్యలకు సంబంధించి ఒక చిన్న కవిత. చావు పుట్టుక కానే కాదు జీవితం, చావు పుట్టుక కానే కాదు జీవితం, నువ్వు చచ్చావంటే సాధించేది శూన్యం, కష్టాలను గెలిచి కన్నీళ్లను తుడిచి కడదాకా బ్రతికితేనే జీవితం, 10 మందిని బ్రతికిస్తేనే సార్థకం. అమ్మ కడుపులో ఉండి డొక్కను తన్నావని అమ్మ నొచ్చి ఏ రోజైనా బాధపడిందా, బాధకు చావే అర్థమని చెప్పిందా, ఆకలి పోరాటమైన ఆఖరి పోరాటమైన అమ్మ నుండి నేర్చుకున్న ధైర్యం ఏది, మేఘం కమ్మేసిందని సూర్యుడు తల వంచాడా, చీకటి కమ్మేసిందని జాబిలి నీరయ్యిందా, అణుబాంబులు మోదిన లావాలగ జమ్మిన ధరణి తల్లి ఆశ వీడిందా, బాధకు చావే మార్గమని ఏనాడైనా చెప్పిందా. ఎందుకంటే సార్, ఒక భూమాతను తీసుకుంటాం సార్, కాలికేసి తొక్కిన కాకరించి ఉమ్మిన రత్నగర్భైనటువంటి భూమాత మనం ఎంత ఓర్పు ఉంది సార్. అందుకే మనం స్త్రీని కూడా కొంతమంది ఏంటంటే ఓర్పు నేర్పు ఉండాలంటారు సార్. ఎందుకంటే ఓర్పు అనేది ఉంటే చాలా వరకు సార్
కాలక్రమేణా ఆ ఓపిక అనేది లేకుండా పోతాం సార్. దానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు పొద్దున పూట ఉదయమే నిద్ర లేసి కొంతమంది ఏం చేస్తారు సార్, ఇప్పుడు బాగా వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. నడవరు. తినే తిండి అలాగే ఉంది. మా ఉదయం పూట నిద్ర లేసేటప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పేపర్ బాయ్ ఉంటాడు, వాడు 4 గంటలకంతా లేచి వాడు ఎంత ఫాస్ట్ సైకిల్ చూడు సార్. ఎంతమంది పేపర్ బాయ్లు సక్సెస్ అయ్యారు సార్, మనం చరిత్రలో చూసుకున్నాం కదా సార్. అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచే వ్యక్తి అతను ఎప్పుడు అంటే సూర్యుడు ఉదయిస్తే లోకానికి వెలుగు వస్తుంది. నువ్వు కనుక ఉదయిస్తే అంటే నువ్వు సూర్యుడు ఉదయించక ముందు లేస్తే నీ ఇంటికి వెలుగు వస్తుంది కదా. అది యూత్ తెలుసుకోవాలి సార్. ఎందుకంటే యూత్ అనే విషయానికి వస్తే సార్, వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తూ, హెచ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించుకునేవాడే సార్ యూత్. ఎందుకంటే సార్ అంటే యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే సార్. యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే. ఎందుకంటే యవ్వనం అనేది జీవిత సారాన్ని పిండుకోవలసిన సమయం. యవ్వనం జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక గొప్ప పదం సార్. అందుకే మై డియర్ యూత్, మీరే ఈ దేశానికి దిక్కు, మీ మీదే ఈ జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కున అన్నాను. కరెక్టే అండి. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యూత్ ఉండాలి. అవును సార్. వాళ్ళ యొక్క కష్టం మీద దేశం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వాడు ఎవరు కష్టపడే మనస్తత్వం పేరు అంత విలాసాలకి, డ్రగ్స్ కి, దీనికి వీటికి ఎక్కువగా వాళ్ళు మొచ్చు చూపిస్తున్నారు తప్ప కష్టపడాలి, మనం ఒక మంచి ప్రోడక్ట్ అవ్వాలి అనే ఆలోచన రావట్లేదు. ఒక బలమైన నిజం సార్, మీరు చెప్పింది వాస్తవం. అంటే నా పరిధిని మించి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను దయచేసి చెప్తున్నా. అదృష్టం కష్టజీవుల సొంతం అన్నారు సార్. అదృష్టం కష్టజీవుల సొంతం. అందుకే నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ, పంటగా మారాలని పైరుకు ఆశ, జంటగా వెలగాలని ఒంటరి ఆశ, గెలుపన్నది రేపన్నది ప్రతి మనిషికి ఆశ, ఆశ నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశ దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశ వెంట ఆచరణలో ఉంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిద్రపోతే అందదు నీకు ఏ వసంతం. అందుకే 3 to 4 బ్రహ్మ ముహూర్తం, 4 to 5 ఋషి ముహూర్తం, 5 to 6 మనుష్య ముహూర్తం, 6 to 7 రాక్షస ముహూర్తం. ఏ ముహూర్తంలో లేస్తారో ఇంక వాళ్ళు నిర్ణయించుకోవాలి సార్.